మై డియర్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అచీవ్ కావడానికి పాజిటివిటీగా మీకు ఏదైతే రీజనబుల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మాత్రమే అచీవ్ చేసుకోగలుగుతారు. సమ్ పీపుల్స్ అంటున్నారు కామెంట్ బాక్స్లో, మై డియర్ నాకు బట్టతలు ఉంది, నా బట్టతల మీద వెంట్రుకలు వస్తాయా అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తే అంటున్నారు. నాకు ₹1,00,00,000 అప్పు ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఇంట్లో కూర్చొని అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తే అప్పులు తీరుతాయి అంటున్నారు. సమ్ పీపుల్స్ అంటున్నారు నేను సీఎం కావాలంటే కొందరు పీఎం కావాలనుకుంటున్నారు. మై డియర్ మీరు ఏదైతే ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీలో ఉన్న ఎనర్జీస్ని ఎలా హైలోకి తీసుకురావచ్చు అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ యొక్క ప్రజెంట్ ఏదైతే మైండ్ సెట్ ఉందో దాన్ని టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ యొక్క రిలేషన్స్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ యొక్క స్టడీ ఫోకస్ని పెంచుకోవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ గ్రోత్ తీసుకురావచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ యొక్క బిజినెస్ని స్కేలప్ చేయొచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ కెరియర్ని గ్రోత్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ మనీ ఫ్లో పెంచుకోవచ్చు, మీ రిలేషన్స్ని మెరుగుపరచుకోవచ్చు. ప్రతి ఏరియాలో మీరు గ్రో కావచ్చు. కానీ ఏదైతే అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీరు అచీవ్ అవ్వడానికి మీ యొక్క థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్, యాక్షన్తో పాటు మీ యొక్క మైండ్ సెట్ ఏంటి, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా మీ యొక్క ఫ్రీక్వెన్సీ డైలీ మీ థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్ ఉన్నాయో వాటి అనుగుణంగానే రిజల్ట్ రావడం జరుగుతుంది. కానీ మీరు ఏదైతే నెగిటివిటీగా యూజ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ లైఫ్లో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ అచీవ్ కావడానికి పాజిటివిటీగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. పాజిటివ్గా మీ యొక్క గోల్స్ని అచీవ్ చేసుకోండి.